నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు జగిత్యాలలో మోదీ పర్యటన, బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని. నేడు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ భేటీ, సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం. నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్, కవితను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్. నేటి నుంచి ఏపీ, తెలంగాణలో 10th పరీక్షలు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న పరీక్షలు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ వాయిదా, తదుపరి సమావేశ తేదీ ప్రకటించనున్న అధిష్టానం. మరోసారి రష్యా అధ్యక్షునిగా పుతిన్, 88% ఓట్లతో గ్రాండ్ విక్టరీ. మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఇవాళ జగిత్యాలలో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. నిన్న చిలుకలూరిపేట మండలం బుప్పూడు దగ్గర జరిగిన కూటమి సభలో మోదీ పాల్గొన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి రాజ్భవన్లో బస చేశారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి మింగ్ 17 హెలికాప్టర్లో జగిత్యాలకు బయలుదేరతారు. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు జగిత్యాలకు చేరుకొని 11 గంటల 25 నిమిషాలకు బహిరంగ సభకు హాజరవుతారు. అలాగే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు హైదరాబాద్కు వస్తారు మోదీ. అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కర్ణాటక శివమొగ్గకు వెళ్లనున్నారు. ఇక మోదీ టూర్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంపత్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంపత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శివాని. అయితే జగిత్యాల జిల్లాకు నేడు ప్రధానమంత్రి మోడీ రానున్నారు. మోడీ రానున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జగిత్యాలకు బయలుదేరిన మోడీ నేరుగా సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద చేరుకున్న మోడీ హెలిప్యాడ్ వద్ద ఉన్న 20 మంది నాయకులకు మాత్రమే అనుమతిస్తారు స్టేజ్ పైకి. అయితే ఏదైతే ముఖ్యంగా ఈ స్టేజ్ పైకి ఏదైతే ఉన్నారో ఈ ముగ్గురు పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తారు. అయితే ఏదైతే ఉదయం 10:45 నిమిషాలకు జిల్లా కేంద్రంలోని గీతా నిలయం వద్ద ఉన్నటువంటి ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప యాత్ర సభకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే సభ తడంగం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ భారీ సభ ఉన్నదో ఈ ప్రజలను ఉద్దేశించి మోడీ ఏ రకంగా మాట్లాడతాడు ఏంటి అనేది మాత్రం కొంచెం ప్రజల్లో గందరగోళం నెలకొన్నందుకు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మోడీ అయితే ఏదైతే మాట్లాడతాడో దాన్ని బట్టి ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారో ఆ ఉద్దేశం ప్రకారమే తనకు ఓట్లు వస్తాయని చెప్పేసి కూడా భాజపా పార్టీ నేతలు అనుకుంటున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఇవాళ ఢిల్లీలో జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటించనుంది బీజేపీ. అయితే ముందుగా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ఇవాళ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో లోక్సభ అభ్యర్థులపై చర్చ జరగాల్సింది ఉంది.
ఇవాళ ఢిల్లీలో జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటించనుంది బీజేపీ. అయితే ముందుగా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ఇవాళ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో లోక్సభ అభ్యర్థులపై చర్చ జరగాల్సింది. ఇవాళ ఢిల్లీలో జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటించనుంది బీజేపీ. అయితే ముందుగా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ఇవాళ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో లోక్సభ అభ్యర్థులపై చర్చ జరగాల్సింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ మీటింగ్ రద్దవడానికి కారణాలేంటి? ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించవలసి ఉంది. అయితే ముఖ్య నేతలందరూ ఎన్నికల ప్రచారంలో ఉండడం, ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో, అదే విధంగా ముఖ్యంగా ఫోర్త్ ఫేజ్ లో జరగవలసినటువంటి ఎన్నికల్లో ముఖ్య నేతలు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, ఇతర జాతీయ నేతలందరూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే ఈ రోజు జరగవలసినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీని వాయిదా వేశారు. తెలంగాణ నుండి కూడా మరో 2 పేర్లను ప్రకటించవలసి ఉంది. ఇందులో పాల్గొనవలసినటువంటి పార్లమెంట్ కమిటీ సభ్యుడు లక్ష్మణ్ కూడా ఈ రోజు వెళ్లవలసి ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ జిల్లాలో పర్యటించడం వల్ల వాయిదా పడడంతో లక్ష్మణ్ కూడా తన సమావేశం వాయిదా పడడంతో ఇటు జగిత్యాల వెళ్తున్నారు. ప్రధానంగా ఖమ్మము, వరంగల్ ఈ 2 పార్లమెంటు సభ్యుల పేర్లను కూడా ప్రకటించవలసింది. 3వ జాబితాలో జాతీయ స్థాయిలో దాదాపుగా మరో 60 నుంచి 110 మంది వరకు అభ్యర్థుల ప్రకటించే అవకాశం ఉంది. ఈ కమిటీ సమావేశం తర్వాత వాళ్ళ పేర్లను కూడా ప్రకటించే అవకాశం, అందులో తెలంగాణ నుండి కూడా ఖమ్మము, వరంగల్ పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే వాయిదా పడడంతో ఇటు వరంగల్, ఖమ్మము అయితే ఇక్కడనే ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వరంగల్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీలో చేరడంతో దాదాపుగా ఆయనకు వరంగల్ టికెట్ కన్ఫామ్ అయినట్లు బీజేపీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఖమ్మంలో మాత్రం ఎవరి అభ్యర్థి అనేది ఇంకా ప్రకటించవలసిన అవసరం ఉంది. ఖమ్మంలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు పార్టీలో చేరారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించవలసిన బీజేపీ కొన్ని కారణాల వల్ల అక్కడ సీనియర్ నాయకులు బీజేపీ అంటే తమిళనాడు ఇన్ఛార్జి సుధాకర్ రెడ్డి అభ్యంతరం చెప్పడం వల్ల వాటిని నిలిపేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు జరగవలసినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వీటన్నిటి మీద చర్చ జరిగి అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం. దీంతో తెలంగాణ బీజేపీలో 2 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు ప్రకటించవలసిన సమయంలో ఇవన్నీ ఉత్కంఠంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఎప్పుడు సమావేశం జరుగుతుందన్న విషయాన్ని మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఓవైపు ప్రతిపక్షాలు కూటమి కడితే మరోవైపు సింగిల్ గా పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్తున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నారు వైసీపీ బాస్. ఇందులో భాగంగా ఆయన ఇవాళ పార్టీ కోఆర్డినేటర్లతో భేటీ కానున్నారు. ఈ భేటీకి 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరవుతారు. జిల్లాల వారీగా పరిస్థితులపై జగన్ చర్చిస్తారు. మేనిఫెస్టో జిల్లాల పర్యటనపై చర్చించే అవకాశం ఉంది. అయితే దేశంలోనే బెస్ట్ సీఎం అవుతా, రాష్ట్రానికి 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇవి జగన్ అధికారం చేపట్టినప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు 5 ఏళ్ల పాలన తర్వాత జగన్ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. దీంతో వైసీపీకి ఈ ఎలక్షన్లు అత్యంత కీలకంగా మారాయి. 5 ఏళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇది పరీక్ష కాలంగా వైసీపీ భావిస్తుంది. ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి ఎన్నికల మేనిఫెస్టో అమలు
సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు జగన్. అయితే మేనిఫెస్టో 99% అమలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని చేసేందుకే ఈసారి 175 టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగుతున్నట్లు జగన్ చెప్తున్నారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో సీఎం జగన్ ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రాంతాల వారీగా పర్యటించిన జగన్ ఎన్నికల క్యాంపెయిన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బహిరంగ సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్లో జోష్ నింపిన జగన్ ఇప్పుడు మరింత స్పీడ్గా జిల్లాల్లో వెళ్లనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అందుకోసమని స్పీకర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. దీంతో స్పీకర్ నిన్న సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగుంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠగోపాల్ కలిసి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ రాత్రి 8:30 వరకు కూడా తమను కలవలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇవాళ మరోసారి స్పీకర్ను కలిసి దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే నిన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దానం నాగేందర్ కు కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఖరారు చేసింది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బహుజన్ సమాజ్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. హైదరాబాద్లో అనుచరులు, అభిమానులందరితో సుదీర్ఘంగా మేధో మథనం జరిపి అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విశాల్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరినా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ బరిలో నిలవనున్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. హైదరాబాద్లో అనుచరులు, అభిమానులందరితో సుదీర్ఘంగా
మధోమథనం జరిపిన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. నిన్న పలు దఫాలుగా తన అనుచరులతో, కార్యకర్తలతో, అభిమానులతో సమావేశమైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చివరికి బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. అయితే ఆయనకు ఇప్పటికే కీలక పదవులు కూడా కేసీఆర్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు పదవి కట్టబెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వారితో వచ్చినటువంటి కీలక నేతలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో వచ్చినటువంటి కీలక నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి కూడా పలు పదవులు కూడా కట్టబెట్టేటటువంటి అవకాశం ఉందన్నట్లయితే తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేసిన అనంతరం కేసీఆర్ ని భేటీ కావడం, చివరకు కేసీఆర్ సమక్షంలోనే ఆయన పార్టీలో చేరేందుకు సంసిద్ధం వ్యక్తం చేసినట్లయితే మనకు తెలుస్తా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కూడా పార్టీలో ఆయన చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన అభిమానులు, కార్యకర్తలు, ఇతర శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో 5,08,385 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పరీక్షల కోసం 2,676 సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పరీక్షల నిర్వహణ కోసం 30,000 ఇన్విజిలేటర్లు, 2,676 సూపరింటెండెంట్లను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. అయితే 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వం నిమిషం నిబంధనను తొలగించి 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. చివరి నిమిషాల్లో ఆందోళన చెందకుండా కాస్త ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించబోమని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. తెలంగాణలో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పరీక్షల కోసం 2,676 సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షల నిర్వహణ కోసం 30,000 ఇన్విజిలేటర్లను, 2,676 సూపరింటెండెంట్లను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వం నిమిషం నిబంధనను తొలగించి 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. అయితే చివరి నిమిషాల్లో ఆందోళన చెందకుండా కాస్త ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించబోమని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. पीछे हो जाइए, सब पीछे।
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటూ కవిత చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ అరెస్టు చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉండడంతో ఆమె తరఫున భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహ్తగి, కపిల్ సిబిల్ వాదనలు వినిపించినట్లు సమాచారం. కాగా కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు మొదటి రోజు విచారించారు. ఆమెకు బినామీగా వ్యవహరించిన వారి వివరాలు, లిక్కర్ స్కామ్ తో ఆమెకున్న సంబంధంపై ఆరా తీశారు. ఇవాళ ఈడీ రెండో రోజు విచారించనుంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. కవిత యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ పోరాటం చేద్దామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. దేశ రాజధానిలోని నీటి మండలిలో అవకతవకలకు సంబంధించి నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో ఇవాళ స్వయంగా హాజరై వాగ్మూలం ఇవ్వాలని దానిలో పేర్కొంది. అయితే ఈ చట్టం కింద కేజ్రీవాల్కు ఇలాంటి సమన్లు ఇవ్వడం ఇది రెండోసారి. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో ఆరోపణలపైనే ఇదే చట్టం కింద ఆయనపై అభియోగాలున్నాయి. అయితే ఆ కేసులో 8 సార్లు సమన్లు జారీ అయినా అవి న్యాయ విరుద్ధమని పేర్కొంటూ ఆయన గైర్హాజరవుతూ వచ్చారు. తాము ప్రశ్నించే నిమిత్తం ఈ నెల 21న ఆయన హాజరు కావాలని ఈడీ 9వ సమన్లు జారీ చేస్తుంది. అయితే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేశాక న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23 వరకు కస్టడీ విధించింది. 21న విచారణకు కేజ్రీవాల్ హాజరైతే కవితతో కలిపి ఆయనను విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశ రాజధానిలోని నీటి మండలిలో అవకతవకలకు సంబంధించి నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో ఇవాళ స్వయంగా హాజరై వాగ్మూలం ఇవ్వాలని దానిలో పేర్కొంది. అయితే ఈ చట్టం కింద కేజ్రీవాల్కు ఇలాంటి సమన్లు ఇవ్వడం ఇది రెండోసారి. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో ఆరోపణలపైన ఇదే చట్టం కింద ఆయనపై అభియోగాలున్నాయి. అయితే ఈ కేసులో 8 సార్లు సమన్లు జారీ అయినా అవి న్యాయ విరుద్ధమని పేర్కొంటూ ఆయన గైర్హాజరు అవుతూ వచ్చారు. తాము ప్రశ్నించే నిమిత్తం ఈ నెల 21న ఆయన హాజరు కావాలని ఈడీ 9వ సమన్లు జారీ చేసింది. బాపట్ల ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు కొరిసేపాడు దగ్గర జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ట్రయల్ రన్ జరగనుంది.
2022లో నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మరోసారి ఎయిర్ ఫోర్స్ ట్రయల్ రన్ నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఐపీఎల్లో సాధ్యం కానిది డబ్ల్యూపీఎల్లో మహిళా ప్లేయర్లు చేసి చూపించారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారైనా ట్రోఫీ గెలవాలని ప్రయత్నించిన ఆర్సీబీ గెలిస్తే చూద్దామనుకున్న అభిమానులకు ఇప్పటిదాకా నిరాశే ఎదురైంది. కానీ మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన 2వ సీజన్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ట్రోఫీని సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఫైనల్ 4లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే ఆల్అౌట్ అయింది. 114 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు ఉంచింది. అయితే టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు టీం 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.